ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం అనుమతి ఇవ్వగా తాజాగా మరో ఎయిర్పోర్ట్ కు భారత వాయుసేన అనుమతినిచ్చింది. ఈ మేరకు తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకుముందు మామునూర్ ఎయిర్పోర్ట్ కు అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు అనుమతులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 6 నెలల స్వల్ప వ్యవధిలోనే 2 ఎయిర్పోర్ట్లకు అనుమతులు సాధించడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమన్నారు. ఈ ఎయిర్పోర్ట్ను సివిల్ ఏవియేషన్, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్లు తెలిపిన మంత్రి, సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకపోకలకు అనువుగా రన్వే పునర్నిర్మాణం చేయడం, సివిల్ టెర్మినల్ ఏర్పాటు, ఎయిర్ క్రాఫ్ట్ ఎప్రాన్ వంటి ఇతర మౌలిక వస్తువుల్ని అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని కోమటిరెడ్డి తెలిపారు.